ఆ జాతర ఒక ప్రత్యేకం. 9 ఏళ్లకు వచ్చే చిత్తూరు కుంభమేళా అది. పేరుకు ఒక సామాజిక వర్గం జాతర అయినా అన్ని వర్గాల వాళ్ళు అక్కడికి పరుగులు తీస్తారు. ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కూడా అక్కడికి వెళ్లారంటే జాతరకున్న ప్రత్యేకత అర్థమవుతుంది. అక్కడ భక్తుల తలలపై కొబ్బరికాయలు టపటపా పగులుతాయి. అయినా భక్తి పారవశ్యంతో జనాలు ఊగిపోతారు. హరహర మహాదేవ అంటూ భక్తి నినాదాలు మిన్నంటుతాయి. ఇసుక వేస్తే రాలనంత భక్తజనం వస్తారు. మినీ కుంభమేళాను తలపించే రీతిలో 9 ఏళ్ల తర్వాత జరుగుతున్న కురబ కులస్తుల పెద్దదేవర జాతర పండుగ సంబరాలపై స్పాట్లైట్. తమిళనాడు కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న చిత్తూరు జిల్లాలో అనేక సంస్కృతి సాంప్రదాయాలతో ముడిపడి ఉన్న పండుగలు, జాతరలు వింతైన వినూత్నమైన రీతిలో కొనసాగుతాయి. ఆ క్రమంలోనే కుప్పం ప్రాంతంలో కురుబ కులస్తులకు సంబంధించిన జాతర వేడుకలు వినూత్నమైన పద్ధతిలో కొనసాగుతాయి. 9 ఏళ్లకోసారి వారికి ఇటువంటి సంప్రదాయ పద్ధతిలో జాతర వేడుకలు వస్తూ ఉంటాయి. ఆ వేడుకలను వారు వింతైన వినూత్న పద్ధతిలో నిర్వహించడం ఆనవాయితీ. కురుబల కులదైవం సిద్ధేశ్వర స్వామి. కురుబ కులస్తులకు కుప్పం నియోజకవర్గ పరిధిలోని 4 మండలాల్లో ప్రత్యేకమైన ఆలయాలున్నాయి. సిద్ధేశ్వర స్వామి, భీగేశ్వర స్వామి, బత్తేశ్వర స్వామి, రేవడ సిద్ధేశ్వర స్వామి, చెన్నకేశ్వర స్వామి వీరి ప్రధాన కులదైవాలు. వీరు పెద్ద దేవర అని పిలిచే సిద్ధేశ్వర స్వామి బ్రహ్మోత్సవాన్ని 9, 12, 14 ఏళ్లకొకసారి మాత్రమే జరుపుకుంటారు. కురుబ కులస్తులు తమ పెద్ద దేవర ఉత్సవంలో తలల మీద టెంకాయలు పగలగొట్టుకుని స్వామివారికి మొక్కులు తీర్చుకోవటం ప్రధాన ఘట్టం. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కురుబ కులస్తులే కాకుండా ఇతర కులాలకు చెందిన వారు కూడా పెద్ద దేవరలో పాల్గొని స్వామివారికి మొక్కులు తీర్చుకోవడానికి పెద్ద ఎత్తున తరలి వస్తారు. అయితే ఈ దఫా సిద్ధేశ్వర స్వామి పెద్ద దేవర వేడుక ఉత్సవాలకు శాంతిపురం మండలం కొలమడుగు పంచాయతీ కదిరి ముత్తెనపల్లి వేదిక అయింది. కుప్పం నియోజకవర్గంలో కురుబ సామాజిక వర్గం జనాభా అధికంగా ఉన్నారు. ఈ ఉత్సవాలు ఈ నెల 11వ తేదీ నుంచి మొదలై 5 రోజుల పాటు కొనసాగింది. కలశ స్థాపన, గాయత్రి హోమం, తదితర హోమాలు, రుద్రాభిషేకం, రుద్ర హోమాలు వంటివి నిర్వహించారు. చివరి 2 రోజులు పెద్ద దేవర హరికథ కాలక్షేపం, రాత్రి రామాంజనేయ యుద్ధం, పౌరాణిక నాటక ప్రదర్శన వంటి కార్యక్రమాలు కొనసాగాయి. కురుబ కుటుంబాల వారు ఆడబిడ్డలకు నగలు, పెద్దలకు బట్టలు పెట్టుకుంటారు. నాగుల పూజ చేస్తారు. పెద్దల మీద గౌరవంతో కాకపోయినా కులదైవాల మీద భక్తితో కూడిన భయంతో కుటుంబాలన్నీ ఈ ఉత్సవంలో కలిసి సంబరాలు జరుపుకుంటాయి. భక్త పారవశ్యంతో ఊగిపోయే జనాలు హరహర మహాదేవ్ దేవరా అంటూ మిన్నంటే భక్తి పూర్వక నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. అక్షరాల మినీ కుంభమేళాను తలపించేలా ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చారు. పెద్ద దేవర సంబరంలో భాగంగా తలపై కొబ్బరికాయలు కొట్టుకుని జనం మొక్కులు తీర్చుకున్నారు. కురుబ కులస్తుల గోత్ర దేవాలైన వీరికి 9 ఏళ్లకొకసారి వచ్చే పెద్ద దేవర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగింది. పంచ శైవమూర్తులు మూల విగ్రహాలకు అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం
స్వామివారి ఉత్సవమూర్తిని ఊరేగింపుగా ఆలయం వెలుపలికి తీసుకొచ్చారు. అప్పటికే మోకాళ్లపై వరుసల్లో కూర్చున్న భక్తులు తలపై కొబ్బరికాయలు కొట్టించుకుని మొక్కులు తీర్చుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ వేడుకను చూడటానికి తరలివచ్చిన భక్తజనంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. భక్తుల తలలపై కొబ్బరికాయలు ఫట్ ఫట్మంటూ పగిలాయి. ఒక్కో కొబ్బరికాయ పగులుతుంటే భక్తులు చేస్తున్న స్వామివారి నామస్మరణలతో పరిసరాలు మార్మోగాయి. పర్ఫెక్ట్ గా అయితే మాకు కూడా తెలియదు. 9 సంవత్సరాలు, 11 సంవత్సరాలు, 13 సంవత్సరాలు ఈ విధంగా జరుపుకుంటారు. అది ఎందుకు పెట్టారనేది మా పెద్దలకు తెలిసి ఉంటుంది, మాకైతే తెలియదు. ఈడ కదిరిముత్తనపల్లి దేవస్థానము సిద్ధేశ్వర స్వామి ఆలయం నందు మనకి 9 సంవత్సరాలకు ఒకసారి ఈ జాతర జరుగుతుంది. ఈ జాతరలో ప్రతి కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు 3 రాష్ట్రాలకు కూడా ఇక్కడ పెద్ద దేవర మా ఆన్వయికంగా జరుగుతుంది. ఇది మా పూర్వీకంలో మా తలపైన టెంకాయలు కొట్టేకి ఆ కాలంలో వీశ్వర అనే దేవర మా కాలంలో మా గొర్రెల కాడ కాపలా ఉండేదానికి వల్ల ఆ రోజు మాకు దేవరలు లేదు, దేవుని తగ్గపోతే వేరే వాళ్ళంతా మీరు మా దీనికి రాకూడదని, కురుప వాళ్ళు రాకూడదని చెప్పినారు. అందువల్ల ఆ రోజు మాకు దేవుడు ఇచ్చేసి తలపైన ఆ రోజు రాయి కొట్టుకున్నారు. ఆ రాయి కొట్టుకునేది ఇదయింది. ఆ తర్వాత దేవుడే ప్రత్యక్షమయ్యి టెంకాయ పగిలికొట్టే ఇది మనకు ఆనవాయితీగా వచ్చింది. ఏ కులంలో కానీ లేదు. ఒక్క కురుబ కులానికి భక్తి, వాళ్ళు కొన్ని నియమ నిష్టాలతో ఉంటారు. తలపైన టెంకాయలు కొట్టుకునేవాళ్ళు అంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళు మెన్సెస్ అయినా, అదేవిధంగా ఎవరైనా చనిపోయినా ఆ ఫుడ్డు అట్లాంటివి ముట్టుకోకూడదు. చాలా నియమ నిష్టలతో వాళ్ళు ఉంటారు. సంసార జీవితంలో ఉంటూ అదొక రకమైన భక్తి. దానివలన ఇప్పుడు నీ మీద నా మీద కొడితే బ్లడ్ వచ్చేస్తుంది. గతంలో గౌరవ మా మంత్రి సవితమ్మ బైరడపల్లిలో ఏర్పాటు చేసింది. అప్పుడు లోకేష్ బాబు గారు పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు అతనే అట్టయిపోయినాడు, అయ్యో తలకాయ మీద రక్తం వస్తుంది. కానీ భక్తి పారవశ్యంతో ఎక్కడ కానీ ఇటువంటి వాళ్ళు కానీ లేదు. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి ట్రాక్టర్లు, ఇతర వాహనాలలో కురుబ కులస్తులు కుటుంబాలతో ఈ వేడుకకు తరలివచ్చారు. ఇతర కులస్తులు కూడా వీరికి తోడయ్యారు. దైవం కురుబ గోత్ర దైవమే అయినా, పెద్ద దేవర వారి సంబరమే అయినా కులాలకు అతీతంగా ఈ జాతరలో లక్షలాది మంది భక్తజనం పాల్గొన్నారు. పెద్ద దేవర జరిగిన కదిరి ముత్తనపల్లి ఒక్కటే కాదు, చుట్టూ 5 కిలోమీటర్ల మేర పరిసరాలు జనసందోహంతో కిటకిటలాడాయి. కురుబ కులస్తులు జరుపుకున్న ఈ జాతర వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సతీమణి నారా భువనేశ్వరి కూడా హాజరయ్యారు. తొమ్మిదేళ్ళు ఒకసారి వచ్చే ఈ జాతరలో పాల్గొనటానికి, అదిను ఇక్కడ 18,000 కుటుంబాలు ఈ జాతరలో పాల్గొంటారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో, వాళ్ళ స్నేహితులతో ఇక్కడికి వచ్చి వాళ్ళు భక్తితో ఈ జాతరలో పాల్గొంటున్నారు. అదే నేను చూశాను. వాళ్ళు ఏమి ఆలోచించకుండా ఒట్టి సిద్ధేశ్వర స్వామి ఆయన వాళ్ళ మనసులో పెట్టుకుని వాళ్ళు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఈ జాతరలో వాళ్ళు వచ్చి పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ చేతులెత్తి మనం జోడించాలి. అదే కాకుండా భక్తులు సౌకర్యాల కోసం ఇప్పుడుండే ప్రభుత్వం ఒక 80 లక్షలు ఖర్చు చేసింది. మన సిద్ధేశ్వర స్వామి ఒట్టి కుప్పం ప్రజలే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఆయన అనుగ్రహం ఉండాలని నేను కోరుకుంటున్నాను.
జాతర వేడుకలను గతంలో కన్నా ఈసారి మరింత ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందుకోసం ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారు. ఈ జాతర వేడుకలను రాష్ట్ర పండుగకు నిర్వహించేలా నిర్ణయం తీసుకోనున్నట్టు గతంలోనే చంద్రబాబు నాయుడు ఆ కులస్తులకు హామీ ఇచ్చారు.